సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో ప్రేమ అభిమానం. ఈ పోరాటాలన్నీ కూడా వాళ్ళ కోసమే. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వాళ్ళు వేసిన ఓట్ల మీద గౌరవం అభిమానం అనేది ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతికి గెజెట్ తీసుకురమ్మనమని చెప్పండి. రెండోది వరల్డ్ బ్యాంకు ఇక్కడ సఫిషియంట్ కాదు అని చెప్పినప్పటికీ కూడా ఐకానిక్ టవర్స్ అంటూ అక్కడ మరి బేస్ వేస్తున్నారు. ఒక వర్షం పడగానే అక్కడ ఎత్తిపోతల పథకం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. నీళ్ళు ఎత్తుకోవటం పోసుకోవటం ఇదే తప్ప అక్కడ ఏదైనా అంటే ఫర్దర్ ప్రొసీడింగ్ అనేది ఏమన్నా కనపడుతోందా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు మీ వాళ్ళందరూ కూడా ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు మాట్లాడగలుగుతున్నారు కదా. గుండెల మీద చెయ్యి వేసుకుని ఎవరైనా మీ టీం అంతా కూడా ఏ ఐకానిక్ టవర్స్ని అయితే మేము గొప్పగా చేస్తున్నాం అని చెప్తున్నారో ఆ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఆ నీటిని అంతటినీ కూడా చూపించి ఇది అమరావతి ప్రాంతం అని చెప్పగలిగే దమ్ముందా మేము అడుగుతా ఉన్నాం. మొన్న కూడా పాపం ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పటికి బోట్లు పట్టుకుని వెళ్తున్నారు కదా. అంటే అమరావతి అనేది రాజధాని అని మీ ఉద్దేశంలో ఉన్నప్పుడు బోట్లు వేసుకుని తిరుగుతారా? అక్కడ సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంటే దాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేనటువంటి మీ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ వారిని తొక్క తీస్తాం, తోలు తీస్తాం, ఇంకోటి చేస్తాం. సరే మేమంటే అబద్ధం చెప్తున్నామని మీరు మాట్లాడుతున్నారు. ఎంతోమంది మీడియా మిత్రులు కావచ్చు, ఎంతోమంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఈ సమాజపరంగా మేము కూడా ఇక్కడ పౌరులం అనేటటువంటి చాలామంది యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆ ప్లేసెస్కి వెళ్ళి బాబోయ్ ఇదేవి రాజధాని అని చెప్పి క్యాప్షన్లు పెట్టి మరి క్లియర్గా చూపిస్తున్నారు కదా. అవాస్తవాలైతే చూపించట్లేదు కదా. దాన్ని మీరు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? మీరు మామూలుగా ఒక అడుగు చాలా లగ్జూరియస్గా కట్టాలి అంటే నాకు తెలిసి 3,000 నుంచి 4,000 లోపు అయిపోవడం అనేది ఎక్కడైనా జరిగేటటువంటి విషయం. మీరు 8,000 9,000 ఏ రకంగా ఇస్తున్నారు? ఎట్లా ఇస్తున్నారు? ఇంతవరకు మీరు చేసుకొచ్చినటువంటి అప్పులకి ఒక్కదానికి ఒక్క వివరం లేదు, ఒక తవరం లేదు. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలియదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును బంగారం చేసేస్తున్నారని చెప్పుకుంటున్నారే తప్ప చేసేదేంటి జపం తక్కువ తొప్పరెక్కువ అనేటటువంటి సామెత ఒకటి ఉంది. మీరు చేసేదేం లేకపోయినా హంగులకి ఆర్భాటాలకి మాత్రం సూపర్ అసలు. ఎందుకంటే అమరావతి శంకుస్థాపన అదే మోదీ గారితో రెండవసారి కూడా 500 కోట్ల రూపాయల ఖర్చు చేసి మరి ఓపెన్ చేయించి ఈ రోజుకి దాని బేస్మెంట్ కూడా పూర్తి చేయలేనటువంటి ఘనతలో ముందుకెళ్తున్నటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరినీ కూడా తప్పుపట్టడం, తొక్క తీస్తా అంటాం, తోలు తీస్తా అంటాం. నిజంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీకు ఈ భాషా పదజాలం కరెక్టేనా? రేపొద్దున అదే కోర్టు మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి, అదే కోర్టు మిమ్మల్ని నిలదీసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పని తెలుసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేస్తున్నా.